ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం జరుగుతోందని నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఎక్కడ చూసినా కూడా మార్కెటింగ్ సెంటర్లో దోపిడీ వ్యవస్థ నడుస్తుంది. గతంలో కేసీఆర్ గారి పరిపాలనలో ఈ రకమైన దోపిడీ వ్యవస్థ లేదు. పార్టీ శ్రేణులు ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కాలే. అధికారులకు స్వేచ్ఛనిచ్చి అధికారులు మానిటరింగ్ చేస్తూ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మరి అటు లారీ యజమానులు కానీ అటువైపు పోతే మిల్లర్లతో కోఆర్డినేషన్ సమావేశాలకు ఎప్పటికప్పుడు జరుపుతూ మరి సజావుగా మార్కెటింగ్ సెంటర్లు నడిపి రైతులకు సకాలంలో డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి రైతు ప్రభుత్వం. కానీ ఇలా రైతులను దోపిడీ చేస్తూ రైతు ప్రభుత్వం చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కారు రైతులను కూని చేసి ఈరోజు రైతుల రక్తం తాగుతుంది అనేది స్పష్టంగా కనపడుతుంది.